హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఈరోజు మనం 5 రొట్టెలు అనే కథ చెప్పుకుందాం. పూర్వం ఒకనాడు సోమయ్య, కామయ్య అనే బాటసారులిద్దరూ దూర ప్రయాణం చేస్తూ ఒక ఊళ్ళో పేదరాశి పెద్దమ్మ ఇంట్లో కలుసుకున్నారు. మరునాడు ఉదయం వారు బయలుదేరేటప్పుడు పేదరాశి పెద్దమ్మ వారికి దెబ్బ రొట్టెలు మూటకట్టి ఇచ్చింది. వారు ఉన్న ఒక్క రోజులోనే వారి బుద్ధి ఏంటి, ఎవరు ఎలాంటి వారు అనేది ఆ పేదరాశి పెద్దమ్మ క్షుణ్ణంగా గ్రహించింది. వారిద్దరిలో సోమయ్య కొంచెం ఉదార బుద్ధి గలవాడు. దారిలో ఎవరైనా ఆకలి వేస్తుందని అడిగితే తన దగ్గర ఉన్న దాంట్లో నుంచి కొంత తీసి ఇచ్చే రకం. కానీ కామయ్య ఉత్త పిసినిగొట్టు. అసలు పిల్లికి కూడా బిచ్చం పెట్టి ఎరగడన్నమాట. అందువల్ల పేదరాశి పెద్దమ్మ సోమయ్య మూటలో 3 పెట్టెలు పెట్టి కామయ్య మూటలో మాత్రం 2 రొట్టెలే ఉంచింది. ఇలా కొంత దూరం పాటు ఇద్దరి దారులు ఒకటే కావడం వల్ల సోమయ్య, కామయ్య ఇద్దరూ కలిసే బయలుదేరారు. అలా మిట్ట మధ్యాహ్నం అయ్యేసరికి ఒక చెరువు గట్టున చెట్టు నీడని వీరిద్దరూ చేరుకున్నారు. వాళ్ళు చెరువులో కాళ్ళు, చేతులు, మోకాలు కడుక్కొని రొట్టెలు తినడానికి ఆ మూటలు విప్పారు. ఆ మూటలు విప్పి చూసి ఇద్దరూ ఆశ్చర్యపోయారు. ఎందుకంటే సోమయ్య మూటలో 3 రొట్టెలు, కామయ్య మూటలో 2 రొట్టెలు కనిపించాయి. చూశారా పేదరాశి పెద్దమ్మ పక్షపాతం! నా మూటలో 2 రొట్టెలు పెట్టింది అన్నాడు కామయ్య. సోమయ్య నవ్వి, 2 రొట్టెలు మాత్రం తినగలమా? కానివ్వండి. అంతగా తినగలిగితే 5 రొట్టెలు ఇద్దరం సమానంగా పంచుకొని తిందాం. నాకేమీ సంబంధం లేదు. నా దగ్గర ఉన్న అదనపు రొట్టెలో నుంచి నీకు కావాలంటే ఒక సగం నేను ఇచ్చేస్తాను అన్నాడు. సరిగ్గా వాళ్ళు భోజనానికి కూర్చోబోయే సమయానికి అదే చెట్టు నీడకి రామయ్య అనే 3వ బాటసారి కూడా వచ్చాడు. అయ్యలారా, నాకు ఆకలి దహించుకుపోతుంది. మీ ఆహారంలో కొంత నాకు ఇస్తే మీ రుణం నేను ఖచ్చితంగా ఎలాగోలా తీర్చుకుంటాను అని దీనంగా అడిగాడు రామయ్య. మీరు కూడా మాతో పాటు భోజనం చేద్దురు గాని మా రొట్టెలు 3కి ఖచ్చితంగా సరిపోతాయి అన్నాడు సోమయ్య. అడగడమే తడవుగా రామయ్య కూడా వారిద్దరితో పాటు భోజనానికి కూర్చున్నాడు. అలా ఉన్న రొట్టెలను 3 పంచుకు తిని చెరువు నీరు తాగారు. రామయ్య మిగిలిన ఇద్దరికి కృతజ్ఞతలు చెప్పుకొని సోమయ్య చేతిలో డబ్బులు పెట్టబోయాడు. సోమయ్య ఎంత వద్దు అన్నా వినకుండా అతని చేతిలో 5 అణాలు పెట్టి తన దారిన తాను వెళ్ళిపోయాడు. అప్పుడు సోమయ్య ఆ 5 అణాలలో 2 తీసి కామయ్య చేతికిచ్చాడు. మీ దగ్గర 2 రొట్టెలు ఉన్నాయి కాబట్టి ఆ 2 రొట్టెలకి 2 అణాలు. నా దగ్గర 3 రొట్టెలు ఉన్నాయి కాబట్టి నాకు 3 అణాలు చెందడం న్యాయం అని అన్నాడు. ఇది చాలా అన్యాయం. రామయ్యకు మనం రొట్టెలు అమ్మలేదు. ఆయనే కృతజ్ఞతాపూర్వకంగా మనిద్దరికీ 5 అణాలు ఇచ్చాడు. అందులో సగం నీది, సగం నాది. కాబట్టి నాకు మరొక అర్ధణ వస్తుంది. దయచేసి నన్ను మోసం చేయకుండా ఆ అర్ధణ నాకు ఇచ్చేయండి అని ఖరాఖండిగా అడిగాడు కామయ్య. సోమయ్యకు అర్ధణ గురించి పట్టింపు లేదు. కానీ కామయ్య పిసినికొట్టుతనం చూసేసరికి సోమయ్యకు ఒళ్ళు మండుకొచ్చేసింది. సరే పదండి, మనం దగ్గరలో ఉన్న ఒక గ్రామానికి వెళ్దాం. అక్కడ న్యాయాధికారి ఎవరో అడిగి తెలుసుకుందాం. మన న్యాయం తేల్చుకోవడానికి ఆయన వద్దకే పంచాయతీ పెడదాం. మీరు చెప్పేది నాకేమీ న్యాయంగా కనిపించడం లేదు అని సోమయ్య కూడా గట్టిగా మాట్లాడాడు. దీనికి కామయ్య కూడా అంగీకరించాడు. దీంతో ఇద్దరూ కలిసి దగ్గరలో ఉన్న ఒక గ్రామాన్ని వెతుక్కోవడం మొదలుపెట్టారు. అలా కొంత దూరం నడిచేసరికి వీరికి ఒక గ్రామం కనిపించింది. అక్కడికి చేరుకొని ఆ ఊరి న్యాయాధికారి గురించి వారు వాకబు చేశారు. ఆ ఊళ్ళో వాళ్ళు న్యాయాధికారి దగ్గరికి ఎలా వెళ్లాలో వీరికి చెప్పారు. అనంతరం వీళ్ళిద్దరూ ఆ న్యాయాధికారి దగ్గరకు వెళ్ళి జరిగిందంతా పూసగుచ్చినట్లు వివరంగా చెప్పారు. ఆ న్యాయాధికారి ఇద్దరి మాటలు శ్రద్ధగా విన్నాడు. కామయ్య కేసి చూసి, న్యాయంగా చెప్పాలి అంటే రామయ్య ఇచ్చిన 5 అణాలలో సోమయ్య వంతు 4 అణాలు, నీ వంతు కేవలం 1 అణా మాత్రమే. కాబట్టి సోమయ్య నీకిచ్చిన 2 అణాలలో 1 అణా అతనికి తిరిగి ఇచ్చివే అని
తీర్పు చెప్పాడు. ఈ తీర్పు విని కామయ్యకి ఏం చేయాలో అర్థం కాలేదు. దాదాపుగా నిర్ఘాంతపోయాడు. న్యాయాధికారి తనకు మరొక అర్ధన ఇప్పిస్తాడనుకుంటే తిరిగి తననే ఒక అణా సోమయ్యకిమ్మంటున్నాడు. అసలు ఇదెక్కడి న్యాయం అని మనసులో అనుకున్నాడు. కాసేపు ఆలోచించాక, అయ్యా, ఇదేం న్యాయం? మా రొట్టెల సంఖ్యను బట్టి చూసినా మాకు 2 అణాలు రావాలి కదా, మరి నన్ను అణా మాత్రమే తీసుకోమంటారే అన్నాడు లోబి అయిన కామయ్య. అవును, నేను చెప్పిందే న్యాయం. అది ఎలా న్యాయమో కూడా నేను మీకు వివరించగలను. 5 రొట్టెలను మీరు ముగ్గురు ఎలా పంచుకున్నారు అని అడిగాడు న్యాయాధికారి. చిత్తం, ఒక్కొక్క రొట్టెను 3 భాగాలు చేశాం. 15 భాగాలను ముగ్గురు 3/5లుగా తిన్నాం అని కామయ్య అక్కడ జరిగినట్టు వివరించి చెప్పాడు. నీ రొట్టెలను భాగించగా ఎన్ని ముక్కలయ్యాయి అని అడిగాడు న్యాయాధికారి. చిత్తం, 6 అన్నాడు కామయ్య. ఆ 6లో 5 నువ్వే తిన్నావు కదా అని తిరిగి అడిగాడు న్యాయాధికారి. అవునండి అని జవాబిచ్చాడు కామయ్య. నీ 6 ముక్కల్లో 1 మాత్రమే కామయ్యకిచ్చావు. కానీ సోమయ్య తెచ్చిన 3 రొట్టెలు 9 భాగాలయ్యాయి. అందులో 5 మాత్రమే తాను తిని 4టిని రామయ్యకిచ్చాడు. అవునా కాదా అని అడిగాడు. దీనికి కూడా సోమయ్య, కామయ్య ఇద్దరూ అవునని తల ఊపారు. ఇదంతా విన్నాక న్యాయాధికారి రామయ్య తాను తిన్న 5 ముక్కలకు 5 అణాలు ఇచ్చాడు. అంటే అందులో 1 ముక్క మాత్రం నీది, 4 ముక్కలు సోమయ్యవి. రామయ్య ఇచ్చిన 5 అణాలలో 4 సోమయ్యకు చెందుతాయి, 1 మాత్రమే నీకు దక్కుతుంది అని న్యాయాధికారి చాలా క్షుణ్ణంగా విపులంగా విచారించాడు. ఇదంతా విన్నాక కామయ్యకు ఏం చేయాలో పాలుపోలేదు. ఉన్న 1 అణాన్ని పోగొట్టుకోవడం అతనికి ఇష్టం లేకపోయింది. దీంతో న్యాయాధికారి ముందే కోపంతో రంకెలేయడం మొదలుపెట్టాడు. నీకు సోమయ్య లంచం ఇస్తానన్నాడు, అందుకే నువ్వు అతని తరపున తీర్పు చెప్తున్నావు. ఇది న్యాయం కాదు, ఇదెక్కడి ఊరు, ఇదెక్కడి న్యాయం అని ఎలా పడితే అలా నోటికి వచ్చినట్టు అరవడం, కేకలు పెట్టడం ప్రారంభించాడు. దీంతో న్యాయాధికారి ఆ ఊరి కొత్వాలుకు కబురు పెట్టాడు. కబురు పెట్టగానే ఆ ఊరి కొత్వాలు ఆగమేఘాల మీద అక్కడికి చేరుకున్నాడు. అప్పుడు కొత్వాలుకు కామయ్య మీద న్యాయాధికారి ఫిర్యాదు చేశాడు. నేను ఇచ్చిన తీర్పును ఇతను అపహాస్యం చేస్తున్నాడు, కాబట్టి ఇతనికి తగిన శిక్ష మీరే విధించండి. కొన్నాళ్ల పాటు కఠిన కారాగార శిక్ష వేయండి. మారాడు అని పూర్తిగా నిర్ధారించుకునేదాకా అతన్ని కారాగారం నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ విడుదల చేయకండి అని కొత్వాలును న్యాయాధికారి ఆదేశించాడు. దీంతో సోమయ్య సంతోషించి తన వాటాగా వచ్చిన 4 అణాలను తీసుకుని వెళ్ళిపోయాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.